యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో బీజేపీ నాయకులు ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే దిష్టిబొమ్మను దహనం చేశారు. పట్టణ అధ్యక్షుడు రత్నపురం బలరాం ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం నిర్వహించారు. తమిళనాడులో జరిగిన సభలో ప్రధాని నరేంద్ర మోదీపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఖర్గే వ్యాఖ్యలు దేశానికి అవమానకరమని బీజేపీ నాయకులు విమర్శించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఏఐసిసి జాతీయ అధ్యక్షులుగా పదవి బాధ్యతలో ఉన్నటువంటి మల్లికార్జున ఖర్గే గారు మొన్నటికి మొన్న జరిగినటువంటి పార్లమెంట్ సమావేశాలలో మీకు నడవలేని పరిస్థితి ఉంటే ఆ మాజీ జాతీయ అధ్యక్షుడు మీకు చెయ్యి అందించి పార్లమెంట్లో మీకు ఉచ్చి వరకు తీసుకెళ్ళారు. సాంప్రదాయం అంటే ఏందో మాకు తెలుసు, జాతి పైన విలువ అంటే ఏందో తెలుసు, ప్రజల ప్రాణాలంటే ఏందో తెలుసు, ప్రజలను ఎట్లా కాపాడాలో తెలుసు. అలాంటి ప్రధానమంత్రి పైన మూడు టర్ములు ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ తల్లి చనిపోతే కూడా ఒక్కరోజు కూడా లీవ్ పెట్టకుండా ఈ దేశ ప్రజల కోసం ఆలోచన చేస్తున్నటువంటి వ్యక్తి పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు నీ ఏజన్నా నీకు గుర్తు చేయలేదా? ఇన్నిసార్లు రాజ్యసభ సభ్యత్వం తీసుకొని రాజ్యసభలో ఒక వ్యక్తిగా నీకు ఎక్కడ ఏ అవమానం జరిగినా కూడా భారతీయ జనతా పార్టీని వెన్నుదండుగా ఉండి కూడా ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం ఆయనకి ఇవ్వాలని మిమ్మల్ని ప్రోత్సహిస్తాం. మేము ఇప్పటి వరకు నువ్వు ఎవరికైతే బానిసగా వ్యవహరిస్తున్నావో గాంధీ కుటుంబం, రాహుల్ గాంధీ ఏనాడు కూడా నువ్వు వస్తుంటే లేచి కుర్చీలకేసి లేచి నీకు గౌరవం ఇవ్వలే. కానీ మా మాజీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గారు నీకు పార్లమెంటు సాక్షిగా గౌరవం ఇచ్చిండు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఏ వ్యక్తి అయినా కూడా ఒక ఏఐసిసి అధ్యక్షుడిగా ఉన్న నీకు విలువిస్తున్నానంటే భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయం, దాన్ని కాపాడుకో. నీవు గతంలో కూడా ఒక సమావేశంలో మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వ్యక్తులు, అదేవిధంగా ఆర్ఎస్ఎస్ కి సంబంధించిన వ్యక్తులు పాములు ఎక్కడ కనబడితే అక్కడ కొట్టి చంపండి అన్నావు. అప్పుడు కూడా అదే మధ్య తప్పి మాట్లాడుతున్నావేమో, ఏజ్ అయిపోయింది కదా అని చెప్పేసి అప్పుడు కూడా స్థానంతో ఉన్నామన్నటువంటి మా ప్రధానమంత్రి గారి గురించి ఈ రోజు టెర్రరిస్టులను పోల్చినావు. మూర్ఖపు చాష్టలు మీ దగ్గర ఉన్నాయి. గత సంవత్సరం పహల్గామ్ లో జరిగినప్పుడు దాడులు జరిగితే, హిందువులపైన దాడులు జరిగినప్పుడు కూడా మీకు సంబంధించినటువంటి మీ పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా బయటకు వచ్చి మాట్లాడిన సోయి లేదు మీకు. అదే భారత ప్రధాని గారు విశ్వవ్యాప్తంగా విశ్వ గురువుగా ఎదుగుతుందని చెప్పేసి మహిళలకు 33% రిజర్వేషన్ ఇవ్వడం కోసం ఆలోచన చేస్తుందని చెప్పేసి రేపు పొద్దుగాల మా రాజ్యసభ సభ్యత్వం మాకు ఉందో లేదో అని చెప్పేసి మధ్య భ్రమించి మాట్లాడుతున్నట్టులో ఖర్గే ఇకనైనా బుద్ధి తెచ్చుకో, వెంటనే క్షమాపణ చెప్పు, లేదంటే కాంగ్రెస్ పార్టీ నాయకులను ఎక్కడా తిరగనీయమని చెప్పేసి భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. నువ్వు జాతీయ అధ్యక్షుడివి, నువ్వే సోయి తప్పి మాట్లాడితే ఈ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు ఏ విధంగా మాట్లాడతారో ఒకసారి ఆలోచన చేసుకో. వెంటనే భారత ప్రభుత్వం ఖర్గే గారి రాజ్యసభ్యత్వాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా వెంటనే పోలీస్ శాఖ, ఢిల్లీలో ఉన్నటువంటి పోలీస్ శాఖ వెంటనే ఖర్గే గారిని అరెస్ట్ చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా భారత ప్రధాని గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేసి టెర్రరిస్టులను సంబోధించినటువంటి మల్లికార్జున్ ఖర్గే గారి పేరు పైన ఈ రోజు భువనగిరి పోలీస్ స్టేషన్ లో కూడా మేము ఫిర్యాదు చేస్తాం. ఖచ్చితంగా వారిని రిమాండ్ చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాం. అరెస్టు చేయాలి మల్లికార్జున్